ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అనుదిన దైవ కృపా కార్యక్రమం ద్వారా ఈ దినం దేవుని మాటలు వింటున్న దేవుని బిడలు ఆత్మీయులైన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ మాటలు వింటున్న మిమ్మల్ని దేవుడు దీవించునుగాక. మార్కు సువార్త 5వ అధ్యాయం 34వ వాక్యంలో నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగాక అని ఈ వాక్య భాగంలో రాయబడి ఉంది. ఇక్కడ రక్తస్రావ రోగంతో బాధపడుతున్న స్త్రీని చూసి దేవుడు సెలవిచ్చిన మాటగా మనం గమనించవచ్చు. మరి ఈ రోజున చాలా మంది చాలా రకాల బాధల చేత బాధపడుతూ ఉన్నారు. మరి వ్యాధుల చేత, పాపము చేత, శాపముల ద్వారా, నోటి మాటల ద్వారా అనేక మంది అనేక రకాలైన బాధలను అనుభవిస్తూ ఉన్నారు. మరి అలాగే పరిశుద్ధ గ్రంథంలో కూడా పుప్లి యొక్క తండ్రి జ్వరం చేత, రక్తభేదుల చేత బాధపడ్డాడు. పరిశుద్ధ గ్రంథంలోనే అనేక మంది అపవిత్రాత్మ శక్తుల చేత బాధించబడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. మరి ఎవరు ఏ బాధతో దేవుని యొద్దకు వచ్చినా దేవుడు వారిని స్వస్థపరిచి వారి బాధ నివారణ చేసి వారిని పంపిస్తూ వచ్చాడు. మరి ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీలో ఏ రోగమున్నా, ఆ రోగం నిన్ను ఎంత బాధ పెడుతూ ఉన్నా, అది దీర్ఘకాలిక వ్యాధులైనా, నువ్వెంత వేదన పడుతూ ఆ బాధ నువ్వు అనుభవిస్తూ ఉన్నా, ఆ బాధ ఎంత బలమైనదైనా ఈ దినాన దేవుడు నిన్ను స్వస్థపరచబోతూ ఉన్నాడు. రక్తస్రావ రోగంతో బాధపడుతున్న స్త్రీ దేవుని గురించి విన్న వెంటనే విశ్వాసం ఉంచి దేవుని దగ్గరకు వెళ్ళి ఆమె స్వస్థపరచబడింది. ఆమె రోగము, ఆమె బాధ అంతా కూడా వెంటనే నివారణ అయిపోయింది. ఆమె సంపూర్ణ స్వస్థతను పొందుకుంది. ఆ రక్తస్రావ రోగంతో బాధపడుతున్న స్త్రీని స్వస్థపరిచిన దేవుడు మరి ఆమెలో ఉన్న బలమైన విశ్వాసం నీకున్నట్లయితే నిన్ను కూడా ఈ దినాన స్వస్థపరచబోతూ ఉన్నాడు. మరి మన దేవుడు ఎంత గొప్ప దేవుడంటే బాధ నివారణ చేయడమే కాకుండా ఆ బాధను పోగొట్టి మనల్ని లేవనెత్తే దేవుడై ఉన్నాడు. మరి మన వంశాన్ని మందవలే వృద్ధి చేసే దేవుడై ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో యోబు ఎంతో భక్తి గలవాడైనప్పటికీ అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు బాధగల కురుపుల చేత మొత్తబడుతూ ఎంతో బాధించబడుతూ వచ్చాడు. మరి పిల్లలను పోగొట్టుకున్నాడు, ఆస్తిని తనకున్నదంతా కూడా పోగొట్టుకున్నాడు. మరి తను ఎంతో బాధను, వేదనను అనుభవిస్తూ వచ్చాడు. మరి తను దరిద్రతలో బాధలోకి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యోబు దేవుని యందు విశ్వాసం ఉంచాడు గనుక యోబును దేవుడు లేవనెత్తుతూ వచ్చాడు. మందవలె తన వంశాన్ని వృద్ధి చేశాడు. తన ఆర్థికమైన స్థితిగతులను దేవుడు అభివృద్ధి పరుస్తూ వచ్చాడు. మరి అందుకే మరి యోబులో ఉన్న ఆ విశ్వాసాన్ని, దేవుని మీద ఉన్న ఆ నిరీక్షణను మనం కలిగి ఉన్నట్లయితే దేవుడు నిశ్చయముగా ఆశీర్వదించబోతూ ఉన్నాడు. మరి యోబు వలె ప్రతి ఒక్కరూ కూడా విశ్వాసంలో భాగ్యవంతులుగా మారాలి. మరి ఈ రోజున నువ్వు ఈ మాటలు వింటూ ఉండగా ఏ రోగాన్ని బట్టి బాధపడుతూ ఉన్నా, ఏ ఆర్థిక సమస్యలను బట్టి బాధపడుతూ ఉన్నా, నీ కుటుంబంలో అసమాధాన పరిస్థితులను బట్టి నువ్వు బాధపడుతూ ఉన్నా, నీ బిడ్డల ద్వారా నువ్వు బాధించబడుతూ ఉన్నా, అది ఏ సమస్య అయినా నీ బాధకు నివారణ కలుగబోతూ ఉంది. మరి యేసయ్య నిన్ను స్వస్థపరచబోతూ ఉన్నాడు. నీకు, నీ కుటుంబానికి, నీ బిడ్డలకు సంపూర్ణమైన స్వస్థతను కలుగు చేయబోతూ ఉన్నాడు. మరి అటువంటి విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉందువుగాక. దేవుడు నిశ్చయముగా నిన్ను దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడవైన తండ్రి, దయగలిగిన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దినం ఈ మాటలు విన్న నీ బిడ్డల్ని పేరు పేరున మీరు ఆశీర్వదించండి. నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగాక అని రక్తస్రావ రోగంతో బాధపడుతున్న స్త్రీతో మీరు సెలవిచ్చారు. ఈ దినాన ఈ మాటలు వింటున్న నీ బిడ్డలు ఏ బాధల చేత బాధించబడుతూ ఉన్నా, ఏ బాధల మధ్యలో వేదన పడుతూ ఉన్నా నీ బిడ్డలు మీరు స్వస్థపరచండి. అది ఆర్థిక రోగమైన, అప్పుల సమస్య అయినా, శరీర బలహీనతలైనా, అసమాధాన పరిస్థితులైనా, అది ఏ వ్యాధైనా, బాధైనా మీరు సంపూర్ణంగా నివారణ చేసి నీ బిడ్డలను స్వస్థపరిచి నీ బిడ్డలను మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. అట్టి కృప నీ బిడ్డలకు మీరు అనుగ్రహించి విశ్వాసాన్ని, నిరీక్షణను, పట్టుదల కలిగిన, పోరాడగలిగిన విశ్వాసాన్ని నీ బిడ్డలకు దయచేసి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకొనమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.